డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 మార్చి 15 నుంచి 30 తేదీ వరకు కూడా రాష్ట్రానికి సంబంధించి పలు శాఖలకు చెందాల్సిన నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి తన తాబేదారులైన కాంట్రాక్టర్లకు దాదాపు 14,000 కోట్లను చెల్లించాడంటూ కూడా టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పితాని ఉన్నారు. సార్, ప్రధానంగా ఇది ఆరోపించారు, ఎలా చెప్తారు? ఇది రికార్డెడ్ ఎవిడెన్స్గా మా సమాచారానికి, తెలుగుదేశం పార్టీ సమాచారానికి అందిన సమాచారంతో ఎవిడెన్స్ తోటే మాట్లాడుతూ ఉన్నాం. అది వాస్తవాలు కాదనే మాటని ఇవాళ ముఖ్యమంత్రి కానీ, ఇవాళ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కానీ, ఏదైతే శాఖ చూస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ చెప్పవలసిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కారణం, పెన్షన్లు కూడా డబ్బులు లేకుండా చేసి ఖజానాన్ని ఖాళీ చేసి ఏదో వంకతోటి వాళ్ళు పేద ప్రజలైన పెన్షన్దారులకి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామనే మాట వాస్తవాలు కాదనే మాటని చెప్పడానికి ప్రయత్నం చేశా. ఈరోజు చూస్తూ ఉన్నాం, వాలంటీర్ని వంకనెట్టుకుని వాళ్ళని ఇదివరకే రిజైన్ చేయమని అడిగారు. ఈ వంకని మీరు రిజైన్ చేసేయండి, మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఈ లోపల నెలకి 20 నుంచి 25,000 ఇస్తామనే మాటను కూడా ఇవాళ బహిర్గతం అయింది. ఆ మాటనే బయటికి చెప్తా ఉన్నాం. అంటే మీరు చేసే ప్రతి ఒక్క విషయం వాలంటీర్ని దుర్మార్గంగా ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు జీవితం కూడా కల్లోలం చేయడానికి ఒక ప్రయత్నం చేశారు మీరు. వాళ్ళు తెలిసి తెలియనితో యువకులు వాళ్ళు ఉద్యోగం రాక ఎక్కడో లోకల్గా ఉంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం, సిరు ఉద్యోగం వచ్చిందని సంతృప్తితోటి ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ ఈరోజు మీరు మా పార్టీకి పనిచేయకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని తీసేస్తామన్నమాట. మా పార్టీకి మళ్ళీ మా పార్టీ వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, లేకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తానని భయపాతులు చేసి వాళ్ళని వక్ర మార్గం పెట్టిస్తున్న సందర్భంగా ఇవన్నీ కూడా బహిర్గతమై ఓటు అడుగుతున్న సందర్భంగా, వైఎస్ఆర్ పార్టీకి ఓటు అడుగుతున్న సందర్భంగా సైకిల్ గుర్తు కాదు, ఫ్యాన్ గుర్తు కాదు అనే మాట కాకుండా ఫ్యాను గుర్తు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయండి అనే మాట ఇవాళ ఉద్యోగస్తులు ఎవరు చెప్పడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ విధానంలో పనిచేసే ప్రతి ఒక్క వాలంటీర్ అవనండి, ఉద్యోగస్తుడు, ఏ ఉద్యోగస్తుడైనా సరే, ఆఖరికి పోలీస్ అధికారిని కూడా చెప్పడానికి వీల్లేదు. అది ఎలక్షన్ గైడ్లైన్స్ అండ్ నామ్స్ ప్రకారం చెప్పాలి మరి. కానీ తెలిసి తెలియనితోటి వాలంటీర్లు తనదైన శైలిలో అక్కడ ఉండే ప్రజాపతిలు ఉపయోగించడం వల్ల ఈరోజు అనేక మంది వేటు పడ్డది, బాధపడుతూ ఉన్నాం. ఆ వేటు వల్ల భవిష్యత్తు యొక్క ఉద్యోగానికి కూడా అర్హత లేని అభ్యర్థిగా కాబోతూ ఉన్నాడు. అది వాస్తవం అనే మాటను కూడా తెలిసి తెలియని తనతోటి తప్పులు చేసుకున్న సందర్భంగా ఇటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నిర్ణయాలు చేశారు. అంటే వీళ్ళు చాలా ఎత్తున వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుందనే మాటని స్పష్టం చేయగలిగింది. దానికి కారణం వారు చేస్తున్న విధానాల వల్ల అనేక కంప్లైంట్స్ వాలంటీర్ల మీద రావడమే ఈరోజు నిర్ణయానికి కారణమైందనే మాటను చెప్పడానికి బాధపడుతున్నాం. దానికి కారకులు ఎవరు? వైఎస్ఆర్ పార్టీ ప్రజాపతులు, పార్టీ పెద్దలు, అక్కడుండే అధికారులు కూడా అంతరంగికంగా వారి మీద మానసిక ఒత్తిడి తేవడంలో వాళ్ళు తప్పులు చేసుకెళ్ళి జీవితంలో మచ్చ తెచ్చుకుంటా ఉన్నారు. మచ్చతో పాటు జీవితంలో భవిష్యత్తు యొక్క ఉద్యోగ అర్హతను కూడా కోల్పోయే పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ వేటు పడితే ఆ కేసు తేలే వరకు వాళ్ళకి ఉద్యోగానికి అర్హత లేదు అనే మాటని చెప్తూ బాధపడుతూ ఉన్నాం. యువకుల గురించి, నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఏదో ఉద్యోగం దొరికిందనే మాట చెప్తే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని, కుటుంబాలను కూడా నిరాశ్రులుగా చేసే ఒక ప్రయత్నం మాత్రం వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది అనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నా. వాలంటీర్లకి మీరిచ్చే భరోసా ఏంటి? మీరు అధికారంలోకి వచ్చాక వారి ఉద్యోగాలు తొలగించబోమంటున్నారు, వారికి మీరు మరొకసారి ఎటువంటి భరోసా ఇస్తారు? వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తానన్న మాట చెప్పాం. నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే వాలంటీర్లని నాకు పరిచయం చేశారో మా కార్యకర్తలు కానీ, ఆ కుటుంబాలు కానీ చెప్పినప్పుడు చెప్పా, అమ్మా మీరు తప్పు చేయకండిరా,
మీరంతా యువతి యువకులు, మీరు ఓటు మాత్రం అడగండి. మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు చేయండి. చేయడం వల్ల మీకు మచ్చ రాదు, భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలగదు, మేమే కొనసాగిస్తామనే మాటని మా ప్రభుత్వం కూడా నిర్ణయం చేసింది. రాబోయే కూటమి ప్రభుత్వం కూడా దానికి హామీ పడ్డది. డెఫినెట్గా వాలంటీర్ వ్యవస్థలో కొనసాగిస్తాం, మీకు మీ మీ యొక్క ఉద్యోగానికి ఇబ్బంది లేదనే మాట కూడా చెప్పడం జరిగింది. అంటే స్పష్టమైన మచ్చలేని ప్రతి అధికారిని కొనసాగించడంలో పూర్వం ఏం చేశాము, ఈవేళ వాలంటీర్లు కూడా మాకు శత్రువులు కాదే. వాలంటీర్ సేవ చేస్తున్నారనే మాట పేద ప్రజల నుంచి వచ్చినప్పుడు అది కొనసాగించాలనే నిర్ణయం కూడా మా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రకటించిన మాట వాస్తవం కాదా అని మాట్లాడుతా ఉన్నాం. రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిపై కూడా పలు ఆరోపణలు చేశారు. ఆయన పెద్ద నాటకదారుడు అని కూడా అంటున్నారు. ఎలా చెప్తారు? నాటకదారుడని కాదు, వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఒక ముఖ్యమంత్రి తర్వాత ఈవేళ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత అతనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రధారి అనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీ దగ్గర ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు? మేము డోర్ టు డోర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది, సస్పెండ్ చేసింది, ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు సస్పెండ్ చేసింది. కనుక మీకుండే సచివాలయ సిబ్బంది ప్రతి 2000 మందికి జనాభాకి ఒక సచివాలయాన్ని పెట్టారు. మీరు సచివాలయాన్ని 11 మంది ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. మీరు ఎందుకు పనిచేయట్లు జీవో ఇచ్చి ఎవరి చేత ఒక డైరెక్షన్ ఇచ్చి ఎందుకు ఇంటింటికి పంపించలేకపోయారని మాట వాడుతాం. మీ దగ్గర డబ్బు లేక, సాకు బయటికి చెప్పలేక మీరు 4,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర బాండ్లు అమ్మారు 29వ తారీఖుని. అంటే మీకు జీతాలు లేవనే మాట అర్థమవుతుంది. మీరు పెన్షన్లు ఇవ్వలేదనే మాట, డబ్బు లేక ఇవ్వలేకపోతున్నారనే మాట అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు నాటకాలు ఆడుతున్నారనే మాటని చెప్పడానికి బాధపడుతా ఉన్నాం. ఆర్బీఐ దగ్గర బాండ్లను కూడా అమ్మకానికి పెట్టినట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది ఎలా చెప్తారు? బాండ్లు అమ్మారు, నేనే చెప్తున్నాను కదా. 4,000 కోట్లు ఇవాళ జమ అవుతున్నాయి 2వ తారీఖు అనే మాటని సమాచారంతో చెప్తా ఉన్నాం. అంటే యు ఆర్ డూయింగ్ మిస్షీఫ్స్. ప్రజలను తప్పుదోవ పట్టించడం, ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లడానికి ఒక ప్రయత్నం ఏదో వైఎస్ఆర్ పార్టీ చేస్తుందో ఇండైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ కూడా డ్రామా ఆడిస్తూ ఉన్నారనే మాటని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వాలంటీర్ల యొక్క జీవితాన్ని, వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎన్నికల కమిషన్ కొన్ని చర్యలు తీసుకుంది. దానికి సంబంధించి వాలంటీర్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మరింత ఎక్కువ జీతం కల్పించి వారి భవిష్యత్తుకి మెరుగైన బాటలు వేస్తామని కూడా పితాని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.